ప్రభుత్వ బడుల్లో మార్పులు తేవడం ద్వారా తెలంగాణను పునర్నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో విద్యా, వ్యవసాయ రంగాలకు కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీఎం పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు లేరని, టీచర్ల కేటాయింపు జరగక, ఉపాధ్యాయులు లేరని, విద్యార్థులు రాకపోవడం వల్ల కొన్నేళ్లుగా సర్కారీ విద్య నిర్వీర్యమైపోయిందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే డీఎస్సీ ద్వారా త్వరలోనే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా, టిఫిన్ పెట్టాలన్న ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది అని ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. మా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత నెరవేరుస్తుంది అని చెప్పి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను.